12 సంవత్సరాల తర్వాత ఎందుకు విధ్వంసాలు సృష్టిస్తున్నారు? మనము ఇవాళ 60 సంవత్సరాల కల తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినరా? ఎవడో కోన్కిస్తే నా కొడుకు, అడక తినే నా కొడుకు, పనికి మళ్ళీ నా కొడుకులు మొత్తం వచ్చేసి ఎవడో ఒక్కడు చేసినందుకు 2 రాష్ట్రాల ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ భావజాలం అనేది అర్థం కాకుండా వీడు వెనుక ఎవడో ఉండుంటాడని అంటాడు. 100% వీడు వెనుక ఎవడుండో వీడు తీసుకురావాలి, వీడిని తోలాలి, వాళ్ళని తాట తీయాలి. వీడు దాక్కోవడం కాదు. నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇలాంటి ఆకతాయి వాళ్ళను, వాడు ఆకతాయా లేకపోతే వాడు వెనుక ఇంకెవరి నుండి మాట్లాడిచ్చిండ్రా, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు సామరస్యంగా చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా రెచ్చగొట్టినా కూడా రాజకీయాలను సామరస్యంగా చేసుకోవాలి. కానీ ఇవాళ అందరినీ కూడా రెచ్చగొట్టి యువతను రెచ్చగొట్టేస్తే అప్పుడు దానికి బాధ్యులు ఎవరైనా అడుగుతున్నా. ఎందుకు అనంటే ఇన్ని రోజులు వారం నుంచి చూస్తున్నాం, అది చిలికి కానీ నువ్వు వచ్చి క్షమాపణ చెప్పాలి, నువ్వు వచ్చి జవాబుదారిగా పోలీస్ స్టేషన్లో వచ్చి నువ్వు వివరణ ఇవ్వాలి. మహేందర్ ఒకటే చెప్తున్నారా నీకు? నువ్వు అడక తినటానికి 6 కూరలు 60 కూరలు అన్నట్టు నీ నాదం లేని నాలిక ఇడుపు కాగితం గురించి తెలియదు నీకు. ఒక జబర్దస్త్ స్క్రిప్ట్ అనుకున్నావరా తెలంగాణ అంటే? మా భాషను అవమానిస్తావారా నువ్వు? ఎవడిచ్చినరా నీకు రైటు? మా భాషను, మా తెలంగాణ భాషను, ఎవరైనా ఆంధ్ర భాషను కూడా ఎవరిక్కడ? అవునండి, ఇప్పుడు మీ రాజమండ్రికి పశ్చిమ గోదావరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మేము ఎప్పుడైనా అన్నామా? ఆ భాషను చూసి ఎంజాయ్ చేసాం మేము. కానీ మేము ఈ రకంగా మేమేం కామెంట్ చేయలేదే. ఇవాళ దయచేసి చెప్తున్నా, ఎవరైనా కూడా ఇది రాజకీయంగా కోణం నుంచి చూస్తే రాజకీయ కోణం నుంచే చూస్తాం. లేదు, వాడు ఎందుకు మాట్లాడినా అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలి. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణము. ఇప్పటికే మా పిల్లలు ఉద్యమాలు చేసి, ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బలిదానాలు చేసిరు. ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళ కడుపులో రగులుతుంది. మళ్ళీ రెచ్చగొట్టేసి తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటున్నారు అందరు కలిసి? నాకు అర్థం కాదు. వచ్చింది కదా, ఎవరు బతుకులాల బతుకుతాం, ఉండొద్దని ఎవరు చెప్పట్లేదు కదా, పార్టీ పెట్టొద్దని ఎవరు చెప్పట్లేదు కదా, అందరం ఇక్కడ ఉంటున్నాం కదా, అందరం అన్నదమ్ములు తెలుగు వాళ్ళలాగా అందరం కలిసి ఉంటున్నాం కదా. మళ్ళీ ఇదేంద్రా మాట్లాడుతున్నారు పనికి మళ్ళీ కొడుక? 4 జర ఫేమస్ కాగానే, ఏదో యూట్యూబ్లో ఫేమస్ కాగానే నా అంత మొగోళ్ళేడు అనుకుంటున్నావురా నువ్వు కొడక? ఇంకొకసారి నువ్వు తెలంగాణ గురించి, భాష గురించి తెలియకపోతే నీ అమ్మని అడుగు, చెప్తుంది. లేకపోతే రా మా తెలంగాణ మా ఇక్కడ రా, నేను చెప్తాను దా, నీకేం కావాలో చెప్తాను రా. తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నది వాని బుర్రలేని ఎదవా చెప్పేసి ఇవాళ నువ్వు రెచ్చగొట్టేసి పిల్లలు ఇలా రగులుతున్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవడు బాధ్యులు? ఎందుకంటే కొంతమంది పని కట్టుకొని అదే పని మీద ఉంటారు. అసలు నాకు అర్థం కాలే, ఇంత ఖాళీగా ఉన్నావురా నువ్వు? ఇంత ఖాళీగా ఉన్నావు నాకు అర్థం కాలా. పనికి మాలిన కొడక, ఎవడు కుటుంబం వాడు చూసుకోవాలి. నీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది. ఒక సెలబ్రిటీగా ఎదిగినప్పుడు, ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఒక బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యత రహితంగా మాట్లాడకూడదు. సెలబ్రిటీ అంటే దేంటి అంటే అగ్గిపుల్ల కాల్చి మీద వేసిపోదాం అనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలంగాణని? ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పరు, అట్లా ఎవరు కూడా అనరు. వీడొక్కడు అన్నందుకు ఆంధ్ర వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఒక్కడు ఇలా ఖండించలేదనుకోండి, వీళ్ళలాగా ఇంకొకటి తయారవుతాడు, ఇంకొకరి నుంచి ఇంకొకటి తయారవుతాడు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఎవరైనా ఎక్కడైనా వచ్చు. కానీ ఎవరు కూడా భాష గురించి, యాస గురించి కామెంట్ చేస్తే మాత్రం తోలొలుస్తాం కొడక. తమిళము, మలయాళం డబ్బింగ్ సినిమాలు చూసే వాళ్ళకి 60 ఏళ్ళు కలుస్తున్న తెలంగాణ భాష మాటలకు అర్థం కావట్లేదు నిజంగా. లేకపోతే అస్తిత్వం దెబ్బతీయడానికి మాట్లాడు. వాడు నెల తక్కువ వెదవు కాబట్టి ఆయనకు అర్థం కాలే. ఒకవేళ వాడు నిజంగా మంచోడైతే వాడు అర్థం కాకపోతే, ఇప్పుడు అన్ని భాషలు హిందీ సినిమాలు చూస్తున్నాం, అంత అర్థమవుతుంది ఏంది మనకు? అర్థమవుతుందా? వాడు కనీసం ఇంకిత జ్ఞానం లేని ఎదవాడు మంచోడైతే మాట్లాడతాడట. దాన్ని అసలు ఈ టైటిల్ ఏంది? సినిమాలాగా చూడాలి. నాకు తెలిసి దీని వెనుక వాడు ఎవరైనా అనిపించిండ్రా, ఎవరైనా దీని వెనుక ఎవరున్నారు అనేది కూడా మనమైతే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. వాడు ఏదున్నా వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకుండా వాడు మళ్ళీ వీడియో డిలీట్ కూడా చేసినట్టున్నాడు వాడు కొడక. ఇంకొకసారి ఇలాంటి మహేందర్ గారి లాగా ఎవడన్నా మాట్లాడిననుకో తాట తీస్తాం. ఎవరికైనా ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. మనం అందరము ఇరుగు పొరుగు వాళ్ళము కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్తున్నాం. కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీసినా కూడా అది చట్టపరంగా నేరమనే చెప్తున్నాము. శాంతి భద్రతల విషయంలో అందరం కూడా అలర్ట్ అయి ఉండాలి. ఎవడో ఒకటి చేసిన దానికి అందరూ బలి కావద్దు. దయచేసి రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు చేయండి తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఎవడు ఊరుకోడు. ఇక్కడ నా ఇంటికి వచ్చి నన్ను నా ఉప్పు తిని నా కారం తిని మా దగ్గరకు వచ్చి మా ఇంట్లో వచ్చి నా ఇంట్లో అనిపోతా అంటే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి? నీకు అర్థం కాకపోతే నేను అన్నమ్మని అడుగు చెప్తుంది, నీ అయ్యని అడుగు చెప్తాడు. నీకేదో అర్థం కాకపోతే మేమేం చేస్తాం దానికి?
అంటే కవిత కూడా పవన్ కళ్యాణ్ అడగండి ఇడుపు కాగితం గురించి అని చెప్పింది కదా, అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరు తెలంగాణలో ఎవరు లేరా, పవన్ కళ్యాణ్ ఉన్నాడా? ఇక ఇప్పుడు ఒకటి చెప్పనా, ఆమె విజ్ఞత అది. మరి ఆ పవన్ కళ్యాణ్ గారికి కవితమ్మకు ఏం సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం పనిచేయాలో నాకైతే తెలియదు. ఇది కామన్గా తెలంగాణ ఇడుపు కాగితం అనేది అది అందరికీ తెలుసు, విడాకులు అని. కొంతమందికి తెలియకుండొచ్చు. కొన్ని దగ్గర మాట్లాడే భాష మనకు కూడా అర్థం కాదు. కొన్ని మనం తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా మనకు అర్థం కాకుండా కూడా మనం స్టోరీ బాగుంది కదా అని చూసినాం, సినిమాని సినిమాలాగా చూసిపోయినాం. దీనికి చర్చా వేదికలు పెట్టేసి వాడేదో నాకు అర్థమవుతలేదు అనేది అండ్ల పెట్టేసి అవసరం అంటమా? ఇంకొక దిక్కు కూడా ఏంటంటే ఏమో మరి నిర్మాతలు లేకపోతే డైరెక్టర్సు మరి సినిమా హిట్ కావాలనా, లేకపోతే సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ కావాలనా, లేకపోతే మరి అదేమన్నా చేసినారా? ఏదేమున్నా తెలంగాణ భాషను తెలంగాణ యాసను చాలామంది కూడా ఇష్టపడతారు, భాషను కూడా చాలా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఈ మాట్లాడే లాంగ్వేజ్ నేను ఏదైనా బయట వేరే దగ్గరికి వెళ్ళినా, వేరే జిల్లాలకు వెళ్తే నన్ను అంటారు ఇది పాలమూరు అని అడుగుతారు. పాలమూరు భాష అనేది మా భాష అనేది చాలామంది గుర్తుపడతారు. కొన్ని మా దగ్గరనే డిఫరెంట్ తెలుగు, మనం భాష వేరు యాస వేరు, అది తెలుసుకోరా. నువ్వు నెల తక్కువడు కాబట్టి నీకు యాస భాష తెలియక మా పిల్లల మీద మా తెలంగాణ మీద మాట్లాడుతున్నావు. ఇది అందరం కలిసి సాధించుకొని అందరం కలిసి సామరస్యంగా ఉండాలి. కానీ ఇన్ని రోజులు మాట్లాడింది వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నామంటే నేను ఒక క్లారిటీ ఇవ్వాలి నా బాధ్యతగా. నా తమ్ముళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. పిల్లలు మళ్ళీ ఏదైనా జరిగిందనుకో ఇబ్బంది అవుతుంది. ఏ ఒక్క తమ్మునికి ఏదైనా జరిగిందంటే, ఎందుకంటే వాళ్ళు చాలా బాధతో చాలా ఫీల్తో ఉన్నారనమాట మళ్ళీ అన్న. కాబట్టి నా తమ్ముళ్ళకి ఎలాంటి జరగద్దు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళైనా కూడా యువత అయినా నా తమ్ముళ్ళే. కానీ యువత కలిసి మంచివి సాధించాలి, రెచ్చగొట్టొద్దు. ఎవరికి ఏది జరిగినా కూడా అందరం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ పోలీసులు అందరూ కూడా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి కామెంట్స్ చేయకుండా డెఫినెట్గా రాబోయే భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇలాంటి లూజ్ టాక్ మాట్లాడొద్దని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా నా తమ్ముళ్ళను శాంతించాలని కోరుకుంటున్నాను.